సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి మనమైతే ధర్మరాజు ఆయన గురించి అయితే తెలుసుకుందాం. మహాభారతంలో ఆయన కీలక పాత్ర అయితే ఉంటుంది. సో పూర్తిగా అయితే ఆయన గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో పూర్తిగా కవర్ చేసేకైతే మనమైతే ట్రై చేద్దాం. సో నెక్స్ట్ ఒకవేళ కుదరకపోతే నెక్స్ట్ పార్ట్ 2లో అయితే చేస్తాను. సో వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. గైస్, ధర్మదేవుడి పేరు వచ్చేసి మనకు యుధిష్ఠిరుడు అని అయితే అంటారు. సో ఆయన మహాభారతంలో చాలా అంటే చాలా ముఖ్యమైన పాత్ర అయితే పోషించాడు. కాబట్టి ఆయన ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు, మాటల్లో చెప్పలేము. తన దగ్గర ఎంత ఉంటే అంత ఎవరైనా వచ్చి అడిగితే పూర్తిగా సహాయం అయితే చేసేస్తాడు. తన దగ్గర ఉందా లేదా అని కూడా ఆలోచించుకోకుండా పూర్తిగా అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అంతటి ధర్మకర్త ఆయన. సో ఆయన పాండవులలో పెద్దవాడు. సో అందరికీ అన్న ఆయన. సో ఆయన ఫస్ట్ ఆయనే కాబట్టి ఆయన పెద్దవాడు. యుధిష్ఠిరుడు వచ్చేసి ధర్మదేవుడు ఇంకా కుంతీదేవికి పుత్రుడు. ధర్మానికి నిజాయితీకి ప్రతీకగా ఆయన నిలబడేవారు. అబద్ధం చెప్పడానికి కఠినంగా వ్యతిరేకించేవాడు. ఎప్పుడు సత్యం మరియు ధర్మం మార్గంలో నడిచేవాడు. ప్రజలు ఎప్పుడు ఆయనను ధర్మరాజు అని పిలిచేవారు. రాజ్యాన్ని పాలించే విధానంలో న్యాయాన్ని ముఖ్యంగా పాటించేవాడు. సో అతను జూదానికి బానిస అయ్యాడు. అది మహాభారతంలోని పెద్ద మలుపు తీసుకొచ్చింది. ఒకవేళ ఆయన అలా ఒక హ్యాబిట్ లేకోకుండా ఉంటే ఇప్పుడు మహాభారతం వేరేలాగా ఉండేది. కానీ ఆల్రెడీ దేవుడు అయితే రాసేసాడు కాబట్టి ఇలా జరగాలని. సో అలాగైతే జరిగిపోయింది. సో ఇంకా దాన్ని ఎవరు మార్చడం ఎవరి వల్ల కాదు కాబట్టి ఇలా అయితే జరిగి అంతమైతే అయిపోయింది. ద్రౌపదిని కూడా జూదంలో కోల్పోయిన సంఘటన చాలా అంటే చాలా బాధాకరం అది. సో ధర్మరాజు తన అన్నలలో అత్యంత శాంత స్వభావం కలిగిన వాడు. వనవాసం 12 సంవత్సరాలు, అజ్ఞాతవాసం 1 సంవత్సరం ఉండాలి అన్న నిబంధన అయితే పెట్టడం జరిగింది. జూదంలో ఓడిపోవడం వల్ల పాండవులు వనవాసం అనుభవించారు. చాలా భయంకరమైన వనవాసం అది. సో కృష్ణుడితో ఆయనను గాఢమైన స్నేహం ఉండేది. సో కృష్ణుడు ఇంకా మన ధర్మరాజు చాలా మంచి ఫ్రెండ్స్. సో కృష్ణుడు ధర్మరాజుని ఎల్లప్పుడూ ధర్మపదంలో నడిపించేవాడు. ధర్మరాజు అస్త్ర విద్యలో పెద్దగా నైపుణ్యం పొందలేదు. కానీ న్యాయం చెప్పడంలో జ్ఞానం కలిగిన వాడిగా నిలిచిపోయాడు ఆయన. మహాభారత యుద్ధంలో ఆయన రథసారథి ఇంద్రప్రస్థానకు చెందిన సహదేవుడు. సో ఇంకా తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ అనదర్ పార్ట్. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.